డే స్టూడెంట్స్ వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్. మీకు యూనిట్ 2లో పారాగ్రాఫ్ రైటింగ్ ఉంది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తెలుగులో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. అసలు పారాగ్రాఫ్ అంటే ఏంటి? ఇది పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ డెవలప్డ్ ఆన్ ఏ స్పెసిఫిక్ టాపిక్. అంటే ఒక పారాగ్రాఫ్ అనేది ఒకే టాపిక్కి సంబంధించినటువంటి సెంటెన్స్ని డెవలప్ చేసి రాస్తే దాన్ని మనం పారాగ్రాఫ్ అంటాం. అంటే ఒకే విషయానికి సంబంధించి మొత్తం సెంటెన్స్ అన్నీ ఉండడం అనేది ఆ పారాగ్రాఫ్కి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం. ఆ విధంగా రాస్తే దాన్ని పారాగ్రాఫ్ అని అంటాం. ఇట్ మే బి ఏ పార్ట్ ఆర్ ఏ డివిజన్ ఆఫ్ ఎన్ ఎస్ఏ ఆర్ ఇట్ మే బి ద కంప్లీట్ యూనిట్ ఇన్ ఇట్ సెల్ఫ్. పారాగ్రాఫ్ అనేది దానంతటి తానుగా ఒక పార్ట్, ఒక ఎస్ఏలో ఒక పార్ట్ కావచ్చు, లేకపోతే అదే కంప్లీట్గా ఒక యూనిట్ కావచ్చు. సమ్టైమ్స్ ఇట్ కన్సిడర్డ్ ఏజ్ మినీ ఎస్ఏ. కొన్నిసార్లు దీన్ని మినీ ఎస్ఏ అని కూడా అంటాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ గుడ్ పారాగ్రాఫ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ యూనిటీ, కొహెన్షన్, కొహరెన్స్ అండ్ బ్యాలెన్స్, వెరైటీ అండ్ ఎంఫసిస్. మీకు ఒక గుడ్ పారాగ్రాఫ్ రాయాలి అంటే, పారాగ్రాఫ్ మంచిగా ఉండాలి అంటే ఏమేమి ఫాలో అవ్వాలి అంటే, ఆ పారాగ్రాఫ్కి యూనిటీ ఉండాలి, కొహెన్షన్ ఉండాలి, కొహరెన్స్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి, అలాగే వెరైటీ అండ్ ఎంఫసిస్ అనేవి ఉండాలి. ఈ 6 లక్షణాలు ఉంటే కనుక ఆ పారాగ్రాఫ్ అనేది గుడ్ పారాగ్రాఫ్ అనేది అవుతుంది. అసలు వాట్ ఈజ్ యూనిటీ? అసలు యూనిటీ అంటే ఏంటి? వర్డ్స్ మేకప్ ఏ సెంటెన్స్ అండ్ సెంటెన్స్ మేకప్ ఏ పారాగ్రాఫ్. మరి కొన్ని పదాలు కలిపితే సెంటెన్స్ అవుతుంది, అలాగే కొన్ని సెంటెన్స్ కలిపితే పారాగ్రాఫ్ అనేది అవుతుంది. ఏ పారాగ్రాఫ్ డీల్స్ విత్ వన్ మెయిన్ థాట్ ఎట్ ఏ టైమ్. మరి పారాగ్రాఫ్ అనేది ఒక మెయిన్ థాట్ని చెప్తూ ఉంటుంది. ఆర్ ఆన్ ఏ మెయిన్ టాపిక్ ఆర్ ఏ థీమ్. ఒక మెయిన్ టాపిక్ని కానీ ఒక మెయిన్ థీమ్ని కానీ ఒక పారాగ్రాఫ్లో ఒకే టాపిక్ని ఒక మెయిన్ థీమ్ని కానీ చెప్పడం అనేది జరుగుతుంది. మొత్తం పారాగ్రాఫ్ అంతా ఒకే విషయాన్ని కానీ చెప్పేది ఉండాలని అర్థం ఇక్కడ. నెక్స్ట్ వచ్చి కొహెన్షన్ అని ఇచ్చారు. అసలు కొహెన్షన్ అంటే ఏంటి? ద సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ఆర్ లింక్డ్ స్ట్రక్చరల్లీ బై కొహెన్సివ్ డివైసెస్. సమ్ ఆఫ్ సచ్ డివైసెస్ ఆర్ కంజంక్షన్స్, ప్రొనౌన్స్ అండ్ ద డెఫినిట్ ఆర్టికల్స్. అయితే ఏంటి ఇవి అన్నీ చూస్తే కనుక ఇక్కడ ఒకదానికొకటి అతుక్కునేలాగా చేసేటటువంటివి కొహెన్షన్. ఒక సెంటెన్స్కి మధ్యన మనకి ఒక విధమైనటువంటి సంబంధాన్ని, లేకపోతే రెండు అతుక్కుని ఉండడమే అది కొహెన్షన్ అన్నమాట. ఒకే సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి మధ్యన రిలేషన్ అతుక్కోవడం అనేది జరిగి ఉండడమే ఇక్కడ కొహెన్షన్ అని చెప్తాం. అంటే వీటిని ఎలా అతుక్కునేలా మనం చేస్తామంటే కంజంక్షన్, మీకు తెలుసు అలా ఫ్రేజెస్ని కానీ, లేకపోతే వర్డ్స్ని కానీ, లేకపోతే ఇంకా రెండు సెంటెన్స్ని కానీ కలిపేటటువంటిదే మనకి కంజంక్షన్ అని చెప్తూ ఉంటాం. వీటిని మనం ఇందులో కొన్నిసార్లు ప్రొనౌన్స్తో, కొన్నిసార్లు ఆర్టికల్స్తో, కొన్నిసార్లు కంజంక్షన్స్తో మనం ఈ అతుక్కునేలాగా సెంటెన్స్ ఒకదానికి ఒకటి సంబంధించి ఉండేలాగా అతికి ఉంచేలా చేసేది కనుక దీన్ని కొహెన్షన్ అని చెప్తాము. నెక్స్ట్ కొహరెన్స్. ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ షుడ్ డీల్ విత్ ఏ సింగిల్ ఐడియా. కొహరెన్స్ అనేది సమైక్యతను కలిగి ఉండడం. ఒక్కొక్క దానికి, ఒక్కొక్క సెంటెన్స్కి మధ్యన సరైనటువంటి ఒక విధమైనటువంటి రిలేషన్ అనేది కలిగి ఉండడం. ఒకే ఐడియాని సింగిల్ ఐడియాతోటి మొత్తం పారాగ్రాఫ్ అంతా ఉండడాన్ని మనం కొహరెన్స్లోకి ఉంటాము. దీన్ని మనం పొందిక అని కూడా చెప్పుకుంటూ ఉంటాము, ఒకసారి సమన్వయం అని చెప్తాము. దిస్ సెమాంటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంటెన్సెస్ ఈజ్ కాల్డ్ కొహరెన్స్. దీనికి ఏ విధంగా ఒకదానితో ఒకటి సెంటెన్స్కి మధ్యన సంబంధాన్ని కలిగి ఉండడమే మనం దీన్ని కొహరెన్స్ అని అంటాము. కొహరెన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్ రిఫర్స్ టు ద యూనిటీ ఇన్ మీనింగ్. కొహరెన్స్ కానీ ఉందంటే మనకి దాని యొక్క అర్థంలో సమైక్యత కనిపిస్తూ ఉంటుంది. సెంటెన్స్కి మధ్య కొహరెన్స్ ఎప్పుడైతే ఉందో మొత్తం పారాగ్రాఫ్ అయితే ఒకటే యూనిటీ మీద నిలబడి ఉంటుంది. ఈ సెంటెన్స్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ద ఐడియా ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పారాగ్రాఫ్. అయితే ప్రతి సెంటెన్స్ కూడా మనకి ఒకే ఒక మెయిన్ ఐడియాని మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ పారాగ్రాఫ్లో ఉండేటటువంటి ప్రతి సెంటెన్స్ కూడా ఒకే ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. బ్యాలెన్స్.
ద బ్యాలెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎంఫసిస్. అంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది, పారాగ్రాఫ్లో ఉండేటటువంటి మొత్తం అన్నిటికీ కూడా ఒకే విధమైనటువంటి నొక్కి చెప్పడం, లేకపోతే ఒకే విధంగా అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది బ్యాలెన్స్ అనేది చెప్తుంది. కేర్ షుడ్ బి ఆల్సో టేకెన్ టు సీ దట్ ద మెయిన్ ఐడియా స్టాండ్స్ అవుట్ ప్రామినెంట్లీ. ఇక్కడ ఏం కేర్ తీసుకోమంటున్నాడో, మెయిన్ ఐడియా అనేది ఏదైతే ఉందో అది బాగా ఇంపార్టెంట్గా కనిపించేలాగా మనం మొత్తం పారాగ్రాఫ్నంతా బ్యాలెన్స్గా రాయాలి. వెరైటీ, అనదర్ ప్రిన్సిపల్ ఇన్ పారాగ్రాఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ వెరైటీ. అంటే పారాగ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒకే మోనోటోన్లో ఒక సింపుల్ సెంటెన్స్ లేకపోతే ఒకే కాంప్లెక్స్ సెంటెన్స్ లేదా కాంపౌండ్ సెంటెన్స్ రాసేయకుండా అంటే కొంచెం మార్పు చేస్తూ మనం రాయడం వల్ల ఇట్ మీన్ టు అవాయిడ్ మోనోటోనీ. ఒకే విధంగా ఉంది మొత్తం పారాగ్రాఫ్ అనేది లేకుండా వెరైటీని చూపిస్తుంది. నెక్స్ట్ ఎంఫసిస్. జనరల్లీ ద ఓపెనింగ్ సెంటెన్స్ కంటైన్స్ సబ్జెక్ట్ ఆర్ ద థీమ్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. మామూలుగా ఓపెనింగ్ సెంటెన్స్లో మనకి ఏం చెప్తుంది అంటే సబ్జెక్ట్ని కానీ లేకపోతే థీమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ని చెప్తుంది, అంటే దాన్ని మళ్ళీ తిరిగి నొక్కి చెప్తూ ఉంటాము. అలా క్లోజింగ్ సెంటెన్స్ కూడా మెయిన్ ఐడియాని మనం తిరిగి నొక్కి చెప్తూ ఉంటాము. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్, రైట్ ఈ నోట్ ఆన్ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్. మనీ టైప్స్ ఆర్ దేర్. మనకి ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడగడం జరిగింది. పారాగ్రాఫ్ విచ్ కంటైన్స్ ఏ paragraph which contains a series of sentences with descriptive details is together make up a picture of what the writer is trying to describe is called a descriptive paragraph. మనకి పారాగ్రాఫ్స్లో మనకి ముఖ్యంగా మీకు 3 టైప్స్ ఇచ్చాడు, ఇంకా చాలా రకాల పారాగ్రాఫ్లు ఉండడం అయితే జరిగింది. మీకు ఇక్కడ ఇచ్చినవి మాత్రం 3 టైప్స్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు మీకు అలా డిస్క్రిప్టివ్లోనే ఉంది, అంటే ఏదైనా డిస్క్రైబ్ చేసేటటువంటిది అంటే వర్ణించేటటువంటి పారాగ్రాఫ్, దాని గురించి విశ్లేషించి చెప్పేటటువంటిది, విశేషణాలను ఉపయోగిస్తూ బాగా డిస్క్రైబ్ చేస్తూ చెప్పేటటువంటి దాన్ని డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్గా మనం అంటూ ఉంటాము. Which together make up a picture of what the writer is trying to describe is called a descriptive paragraph. Descriptive paragraphs are common in story రైటింగ్. కామన్గా ప్రతి స్టోరీ రైటింగ్లో ప్రతి దేన్నైనా అడ్జెక్టివ్స్ ఉపయోగిస్తూ డిస్క్రైబ్ చేస్తూ రాయడం అనేది కామనే. రైటర్స్ యూజువల్లీ ఎంప్లాయ్ అడ్జెక్టివ్స్ అండ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టు రైట్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్స్. ఎలా రాస్తారంటే మరి డిస్క్రిప్టివ్ అంటే మామూలుగా అడ్జెక్టివ్స్ కానీ లేకపోతే మీకు డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ కూడా మనం డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ని రాస్తుంటాం. నెక్స్ట్ చూడండి, ద ఎక్స్ప్లనేటరీ పారాగ్రాఫ్ అంటే వర్ణించడం. యూ క్యాన్ ఇక్కడ విశ్లేషణ ఏ విధంగా చేస్తాడనేది చూడండి, ఎక్స్ప్లెనేషన్ అనేది. యూ క్యాన్ క్రియేట్ ఏ పారాగ్రాఫ్ గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద టాపిక్. మీకు ఇక్కడ మెయిన్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ సెంటెన్సెస్కి సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఇక్కడ బాగా మీకు విశ్లేషించి చెప్పడం అనేది ఎక్స్ప్లనేటరీ అవుతుంది. దిస్ ఈజ్ ద టెక్నిక్ యూజ్డ్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని ఉపయోగించి మనం దాన్ని వర్ణించి దాంతో పోలుస్తూ మనం చెప్పడం, అలంకారాలని వాటిని ఉపయోగించి మనం చెప్పుతూ ఉంటే దాన్ని బాగా విశ్లేషణ చెప్పడం అనేది ఎక్స్ప్లనేటరీ పారాగ్రాఫ్ అవుతుంది. ద పారాగ్రాఫ్ విచ్ ఫాలోస్ ఈజ్ యాన్ ఎక్స్ప్లనేటరీ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ని దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లనేటరీ పారాగ్రాఫ్ అని అంటాము. narrative paragraph. The narrative paragraph is written to relate an experience or to narrate an incident. మరి narrative అంటేనే మీకు ఇక్కడ ఏదైనా విషయం గురించి ఈ పారాగ్రాఫ్లో ఇంకొక ఎక్స్పీరియన్స్ అంటే మనకు జరిగినటువంటి ఏదైనా ఒక అనుభవాన్ని కానీ లేకపోతే ఒక ఇన్సిడెంట్స్ కానీ మనం వర్ణిస్తూ చెప్తే కనుక అది నేరేటివ్ అవుతుంది. ఈ రకంగా మీకు 3 రకాలు మెయిన్గా ఇవ్వడం జరిగింది. అయితే చాలా రకాలు ఉన్నాయి కానీ మీకు 3 ఇచ్చారు మీకు టెక్స్ట్ బుక్లో. 4th వన్, జనరల్ రూల్స్ ఫర్ రైటింగ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. అసలు ఒక పారాగ్రాఫ్ని రాయాలి అనుకుంటే కనుక మనకి జనరల్గా ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి. We must make our paragraph short but not too short. నేను పారాగ్రాఫ్ని ఎలా చూడాలంటే షార్ట్గా ఉండేలా చూసుకోవాలి, అలా మరీ చిన్నగా పారాగ్రాఫ్ని రాయకూడదు. We should not make an idea the subject of the paragraph unless it is of sufficient importance.
మనం ఒక పారాగ్రాఫ్ దేని మీద రాస్తున్నాం, ఏ సబ్జెక్ట్ మీద రాస్తున్నాం అనేది మనకి సరైనటువంటి ఐడియా ఉండాలి. అలా లేకపోతే కనుక మనం అక్కడ దానికి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ అనేది మనం ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ ఏం రాస్తున్నామో అనేది సరిగ్గా రాయలేకపోతే మనం పారాగ్రాఫ్ని సరిగ్గా రాయలేము. ద ఐడియాస్ అండ్ ఫ్యాక్ట్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ టు దేర్ ఇంపార్టెన్స్ అండ్ రిలేట్ విత్ వన్ అదర్. మనం రాసేటటువంటి ఐడియాస్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండేలాగా రాయాలి. ద లెంత్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ డిపెండ్స్ ఆన్ ద మ్యాటర్ టు బి పుట్ ఇంటూ ఇట్. మరి లెంత్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఎంత ఉండాలి పారాగ్రాఫ్ అనేది దాంట్లో రాసేటటువంటి మ్యాటర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పారాగ్రాఫ్ మస్ట్ డీల్ విత్ వన్ థీమ్ ఆర్ వన్ సబ్జెక్ట్ ఎట్ ఏ టైమ్. అంటే ఒక పారాగ్రాఫ్లో ఒకే సబ్జెక్ట్ని లేకపోతే ఒకే థీమ్ని చెప్పవలసి ఉంటుంది. ద కంట్రోలింగ్ ఐడియా ఈజ్ ద సెంట్రల్. దాన్ని మనం సెంట్రల్ ఐడియా అని కూడా అంటాం. వీ మస్ట్ బి కేర్ఫుల్ టు సెక్యూర్ యూనిటీ ఇన్ అవర్ పారాగ్రాఫ్. మరి ముఖ్యంగా మన పారాగ్రాఫ్లో ఏం ఉండాలంటే ఒక యూనిటీ అనేది ఉండాలి. ఇట్ మస్ట్ బి ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ సింగిల్ ఐడియా ఆర్ ఏ సిరీస్ ఆఫ్ క్లోజ్లీ కనెక్టెడ్ ఐడియాస్. సింగిల్ ఐడియా ఉండాలి, లేకపోతే బాగా క్లోజ్గా ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగినటువంటి ఐడియాస్ అనేవి. వీ మస్ట్ టేక్ కేర్ టు అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ వన్ సెంటెన్స్ ల్యాడ్స్ న్యాచురల్ టు అనదర్ అండ్ ఈచ్ సెంటెన్స్ షుడ్ రిఫర్ న్యాచురల్లీ టు ద ప్రిసీడింగ్ వన్. వీ మస్ట్ వ్యారీ ద లెంత్ ఆఫ్ అవర్ సెంటెన్సెస్. అందుకని మనం సెంటెన్సెస్ని అరేంజ్ చేసే ముందు కొంచెం టేక్ కేర్ తీసుకుంటే ఉంటుంది. మనకి ఇంకొక సెంటెన్స్ ఏదైతే ఉందో దానికి న్యాచురల్గా ఒక సెంటెన్స్తో ఒక సెంటెన్స్ న్యాచురల్గా కలిసి ఉన్నట్టుగా మనం దాన్ని రాయడం అనేది ఉండాలి. అంటే ముందు చెప్పేది వెనక చెప్పేది ముందు కాకుండా దానికి ఒకదానికొకటి సంబంధం ఉండే సెంటెన్స్ని ఒక ఆర్డర్లో రాయడం అనేది మంచిది. ఇట్ ఈస్ బెటర్ టు ఫస్ట్ డిసైడ్ ద టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ విచ్ సూట్స్ అవర్ సబ్జెక్ట్ బెస్ట్. లేదా రిఫ్లెక్టివ్, డిస్క్రిప్టివ్, నేరేటివ్, హిస్టారికల్, ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ ఫిలాసఫికల్. అంటే మనం పారాగ్రాఫ్ని రాసే ముందు మనం రాసేటటువంటి పారాగ్రాఫ్ డిస్క్రిప్టివ్ రాస్తామా, రిఫ్లెక్టివ్ రాస్తామా, నేరేటివ్ రాస్తామా, హిస్టారికల్ రాస్తామా, ఆర్గ్యుమెంటేటివ్ రాస్తామా, లేకపోతే ఫిలాసఫికల్ దేనికి సంబంధించి రాస్తున్నామా అనేది ముందుగా మనకు ఐడియా ఉండడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.